ఎస్ వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. తెలంగాణ హైకోర్టు 2026 ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అసలు సిసలైన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం. ఇప్పటి వరకు ఏవైతే కొన్ని ఎగ్జామినేషన్ సంబంధించి 2026 నోటిఫికేషన్ నంబర్ 1/2026 నుంచి 9/2026 వరకు వేరియస్ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ డేట్ సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా? అదేవిధంగా హైకోర్టుకు సంబంధించిన సమ్మర్ హాలిడేస్కి ఎగ్జామినేషన్స్కి ఏమైనా ఎఫెక్ట్ ఉందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. హైకోర్టుకి సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కదా, సమ్మర్ హాలిడేస్కి మరి ఎగ్జామినేషన్స్కి ఏమైనా ఎఫెక్ట్ ఉందా అది కూడా తెలుసుకుందాం. ఓకేనా? రైట్. రీసెంట్గా ఇప్పుడు మనకు ఆల్రెడీ మనకు 2 ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఓకేటా? 2 ఎగ్జామ్స్ అయిపోయినాయి. అవి ఏంటయ్యా అంటే టైపిస్టు, కాపీస్టు. ఓకే, టైపిస్టు, కాపీస్టు ఈ 2 ఎగ్జామినేషన్ సంబంధించిన స్కిల్ టెస్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెనో గ్రేడ్ 3. ఓకే, తర్వాత ఏమొచ్చిందండి? స్టెనో గ్రేడ్ 3. ఈ స్టెనో గ్రేడ్ 3కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి మనకు May 11th, 12th. ఓకే, May 11 మరియు 12th మనకు ఎగ్జామినేషన్స్ ఉండడం జరిగింది. ఎప్పుడండి? May 11th మండే అండ్ May 12th ట్యూస్డే. ఇది ఎవరికి? స్టెనో గ్రేడ్ 3 ఫర్ ద స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 వాళ్ళకి సంబంధించిన ఇది ఎగ్జామినేషన్ షెడ్యూల్. రైట్, వీళ్ళకు హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి స్టెనో వాళ్ళకి అంటే మనకు May 4th స్టెనో వాళ్ళకి రిలీజ్ అవుతాయి. వాళ్ళకు డేట్ ఆఫ్ స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉందండి? 11/5. వీళ్ళకి ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది. స్కిల్ టెస్ట్ ఒకటే వాళ్ళకి మిగిలి ఉంది. ఇది అయిపోతే కథం అయిపోయినట్టే. ఓకేనా? రైట్. వాళ్ళకి సంబంధించిన ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ఇచ్చినారు. అది నేను టెలిగ్రామ్లో ఆల్రెడీ షేర్ చేస్తాను. అక్కడ ఈ స్టెనో ఎవరైతే ఉన్నారో అది యాక్సెస్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. మనకు పాసిబిలిటీ ఏంటి నెక్స్ట్? ఇప్పుడు చూడండి. దిస్ ఈజ్ సిబిటి ఎగ్జామినేషన్ కదా, హైకోర్టు సంబంధించిన సిబిటి ఎగ్జామినేషన్. ఇది ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన షెడ్యూలు. ఇది ఏమైనా హైకోర్టు ఎగ్జామ్ని అడ్డుకుంటుందా అనేది కూడా చూద్దాం. ఇది జీడీ సంబంధించింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ మనకు గ్యాప్ ఎక్కడ దొరికింది? May 9th. ఓకే, ఇక్కడ గ్యాప్ ఎక్కడ దొరికిందండి? మనకు ఇక్కడ గ్యాప్ ఎక్కడ దొరికిందంటే May 9th నుంచి మనకి ఇక్కడ గ్యాప్ దొరికింది. చూడండి. ఓకే, జస్ట్ 1 minute. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు దొరికింది గ్యాప్ ఎక్కడ అంటే May 9th. ఓకే, దట్ ఈజ్ May 10 నుంచి. సిబిటి స్లాట్స్ May 10 నుంచి మనకు May 17th వరకు. ఓకే, May 17th వరకు సిబిటి స్లాట్స్, సిబిటి సెంటర్స్ దొరుకుతాయి. ఇక్కడ గ్యాప్ ఉంది. ఇక్కడ ఈ గ్యాప్ ఉంది, జాగ్రత్తగా గమనించండి. ఓకే, జీడీ ఎగ్జామినేషన్ని కోర్ట్ ఎగ్జామినేషన్కి ఏమైనా అడ్డుకుంటుందా అంటే ఇక్కడ గ్యాప్ ఉంది. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? May 11th మరియు May 12th యూజ్ చేసుకున్నారు హైకోర్టు వాళ్ళు. ఓకే, ఏం చేశారండి? May 11, 12. ఓకే, May 11 మరియు 12 దేనికి? స్టెనో గ్రేడ్ 3, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి ఈ స్లాట్స్ బుక్ ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చినారు. వీళ్ళకి అయిపోతుంది. ఓకే, మిగిలి ఉన్న ఎగ్జామినేషన్స్ ఏంటిది? తెలంగాణ హైకోర్టు వాళ్ళకి సంబంధించిన ఏమేమి ఎగ్జామినేషన్ మిగిలినాయి ఇక్కడ చూడండి ఒకసారి. ఆల్రెడీ మనకు ఇది జాగ్రత్తగా గమనించినట్టయితే మిగిలి ఉన్న ఎగ్జామ్స్ ఏంటిది? ఇది మీరు ఇప్పుడు చూసినట్టయితే ఆల్రెడీ అయిపోయింది. ఏమేమి అయిపోయినాయి? స్టెనో అయిపోయినట్టే. ఓకేనా? స్టెనో అయిపోయినట్టే. చూడండి. టైపిస్ట్ అయిపోయినట్టే, కాపీస్ట్ అయిపోయినట్టే. మిగిలి ఉన్న ఎగ్జామ్ ఏంటిది? ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఓకే, ప్రాసెస్ సర్వరు, ఎగ్జామినర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్. ఓకే, ఈ ఎగ్జామినేషన్స్ మాత్రమే ఇవి మనకు కండక్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి. నెక్స్ట్ హైకోర్టు ఏ ఎగ్జామినేషన్ షెడ్యూలు విడుదలకు ప్రయత్నాలు చేస్తుందంటే ఎస్, సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ అండ్ ఎగ్జామినర్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి. మరి ఈ ఎగ్జామినేషన్ సిబిటి మోడ్లో ఉంది కదా. కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి సిబిటి మోడ్లో ఈ ఎగ్జామినేషన్ ఉంది మనకు. అయితే మనకు సెంటర్ కూడా దొరకాలి కదా, ఎగ్జామినేషన్ కూడా నిర్వహించాలి కదా. అంటే నెక్స్ట్ ఇది కూడా చూద్దాం. అయితే ఇప్పుడు చూడండి. మనకు ఎప్పుడు ఉంది? May 10 నుంచి May 17 వరకు మనకు
ఎటువంటి వేరే ఎగ్జామ్ ఆటంకాలు లేవు. కాబట్టి ఈ గ్యాప్లో ఇప్పుడు ఏం చేసింది, సో మే 11 మరియు 12ని స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్కి, ఇది కూడా ఈ స్కిల్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది. ఓకే, చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్. సో మే 11 and 12 కొంతమేరకు కొంత కంప్యూటర్స్ విధానంలో కూడా ఇక్కడ స్కిల్ టెస్ట్ ఉంటుంది స్టెనో గ్రేడ్ 3 వాళ్ళకి. ఓకే, తర్వాత ఇప్పుడు చూడండి ఇంకా 5 days మిగిలి ఉంది. ఓకేనా, 13, 14, 15, 16, 17 ఈ 5 days ఇక్కడ మిగిలి ఉంది. ఓకే, సో ఈ 5 days మిగిలి ఉంది. ఓకే, నెక్స్ట్ మీరు అనుకోవచ్చు మరి హైకోర్టు హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ హైకోర్టు ఎగ్జామినేషన్స్కి ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఒకసారి చెప్పండి. సో హైకోర్టు రిక్రూట్మెంట్ వచ్చేసి హైకోర్టే, బట్ ఎగ్జామినేషన్ కండక్టింగ్ ఏజెన్సీ వేరే ఉంటుంది. ఓకే, సో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది వేరే ఏజెన్సీ వాళ్ళు, అది హైకోర్టుకు సంబంధం లేదు. రిక్రూట్మెంట్ ప్యూర్లీ చేపట్టేది, విడుదల చేసేది, రిక్రూట్మెంట్కి పూర్తి స్థాయిలో సమాధానం వహించేది తెలంగాణ హైకోర్టే. ఓకే, తెలంగాణ హైకోర్టు రిక్రూట్మెంట్. ఓకే, సో మరి ఎగ్జామినేషన్ కండక్టింగ్ ఏజెన్సీ ఇస్ డిఫరెంట్. మరి ఇప్పుడు చూడండి హైకోర్టు హాలిడేస్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ హైకోర్టు హాలిడేస్ చూడండి. సో ఇక్కడ ఒక్క నిమిషం జస్ట్ హైకోర్టు హాలిడేస్ చూడండి. హైకోర్టు హాలిడేస్ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మే 7th నుంచి అనుకుంటా, థర్స్డే. ఇక్కడ చూడండి మే 7th నుంచి ఇక్కడ మీకు హైలైట్ అయింది ఆల్రెడీ. మే 7 నుంచి జూన్ 5th వరకు హైకోర్టు హాలిడేస్ ఉన్నాయి, సమ్మర్ హాలిడేస్. ఇక్కడ చూడండి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్స్ ఫ్రమ్ థర్స్డే ఆఫ్ మే 2026 టు ఫ్రైడే 5th of June 2026. ఓకే, సో మీకు నేను ఒక్క 1 minute దీన్ని మీకు జూమ్ ఇన్ చేస్తాను. ఇక్కడ చూడండి, సో సమ్మర్ హాలిడేస్ ఎప్పటి నుంచి ఉంది, సమ్మర్ హాలిడేస్ ఫ్రమ్ 7th May టు ఫ్రైడే 5th of June. ఓకే, సో మే 7th నుంచి జూన్ 5th వరకు సమ్మర్ హాలిడేస్ ఉంటే మరి మే 11th మరి మే 12న మరి స్టెనో గ్రేడ్ 3 స్కిల్ టెస్ట్ ఎందుకు నిర్వహిస్తుంది, మరియు ఆ స్కిల్ టెస్ట్ కూడా ఎక్కడ లేదు, హైదరాబాదు తెలంగాణ హైకోర్టు బిల్డింగ్ లోపలనే ఎక్కడో చోట ఉంది, వెన్యూ కూడా మెన్షన్ చేశారు. సో హైకోర్టు సమ్మర్ హాలిడేస్కి ఎగ్జామినేషన్స్కి ఎటువంటి సంబంధం లేదు. దీన్ని బట్టి ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చు. ఓకే రైట్, ఓకేనా. సో ఇప్పుడు సివిల్ జడ్జ్, ఓకే, జూనియర్ సివిల్ జడ్జి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది మనకు ఇది జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి. సో సివిల్ జడ్జి వాళ్ళకి ఎప్పుడు ఉందంటే June 20 and June 21 June 20 and June 21. ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఆలోచిద్దాం. సో మిగిలి ఉన్న ఎగ్జామినేషన్స్ ఎవి ఉన్నాయి, మిగిలి ఉన్న ఎగ్జామినేషన్స్ ఎవి ఉన్నాయంటే, సో మిగిలి ఉన్న ఎగ్జామినేషన్స్ ఇప్పుడు వీటికి గురించే కదా చాలామంది ఎగ్జామినేషన్ డేట్స్ గురించి ఎదురు చూస్తూ సో అలసిపోతున్నారు. సో వారికి సంబంధించి ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ నేనేమంటున్నానంటే స్టెనోగ్రాఫర్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే స్టెనోగ్రాఫర్ రాసిన వాళ్ళు కూడా జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేసి ఉండొచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్కి అప్లై చేసి ఉండొచ్చు, రికార్డ్ అసిస్టెంట్కి అప్లై చేసి ఉండొచ్చు, ప్రాసెసర్లు కూడా ఎగ్జామినర్కి అప్లై చేసి ఉండొచ్చు స్టెనో గ్రేడ్ 3 వాళ్ళు. సో మరి వీళ్ళు కూడా అప్లై చేసి వీళ్ళు కూడా ఎగ్జామ్ రాయాలి కదా. అయితే వినండి, సో ఆఫ్టర్ May 12 ఒకవేళ కుదిరితే మనకు ఆఫ్టర్ May 12, ఓకే, సో ఆఫ్టర్ May 12, ఓకే, ఆఫ్టర్ May 12, 2026 సంబంధించి సో అప్ టు May 17th, ఓకే, సో May 17 వరకు ఇక్కడ 5 days గ్యాప్ ఉంటుంది మనకు. సారీ, ఇది అది మన స్లాట్స్ విషయంలో ఆలోచిస్తే, సో ఇక్కడ చూడండి ఆల్రెడీ జీడీలో మనకు ఆ గ్యాప్లో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ అసలు జీడీకి దీనికి సంబంధంతో చాలామంది పోల్చినా కూడా సో కొంత మేరకు పోల్చవచ్చు, కొంత మేరకు 50-50 అంతే, 100% దాన్ని డిపెండ్ అవ్వడం అవసరం లేదు. సో May 17 వరకు అయితే మనకు సిబిటి విధానంలో ఆల్ ఓవర్ తెలంగాణలో సెంటర్స్ దొరుకుతాయి, సిస్టమ్స్ కూడా దొరుకుతాయి. ఓకే, సో మరి ఈ May 12 తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ ఏవైతే 5 days ఉన్నాయో, ఓకే, రిమైనింగ్ 5 days ఉన్నాయో ఈ 5 daysలో ఈ పేర్కొన్న ఏదో ఒక ఎగ్జామినేషన్ సంబంధించిన స్కెడ్యూలు రానికి ఆస్కారాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, స్కెడ్యూల్ రావచ్చు. ఓకే, సో రిమైనింగ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి మాత్రం జూన్లోకి వెళ్తాయి. అండ్ ఇంకొకటి, తెలంగాణ హైకోర్టు సమ్మర్ హాలిడేస్కి ఎగ్జామినేషన్స్కి సంబంధం ఏమైనా ఉందా అంటే సంబంధం లేదు అని మనం ఇప్పుడు స్టెనో గ్రేడ్ 3తోని మనం కంపేర్ చేసుకోవచ్చు. ఓకేనా సైట్. సో నేనేమంటున్నానంటే రిమైనింగ్ ఎగ్జామినేషన్స్ ఇవి సిబిటి మోడ్లో కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి మాత్రం జూన్ ఫస్ట్ వీక్ నుంచి
సో జూన్ ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ వరకు కండక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, జూన్ ఫస్ట్ వీక్ నుంచి జూన్ సెకండ్ వీక్ వరకు సో ఆ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి మనకు 100% ఆస్కారం ఉంది. ఓకే, సో 100% ఆస్కారం ఉంది. అండ్ ఇంకొకటి ఏమంటున్నానంటే సో ఈ స్టెనో గ్రేడ్ తర్వాత ఈ గ్యాప్లో అంటే సిబిటి కండక్ట్ చేసుకోనికి ఇక్కడ ఒక ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే, సిబిటి కండక్ట్ చేసుకోనికి ఇక్కడ ఒక ఫెసిలిటీ ఉంది. మరి ఈ గ్యాప్లో కూడా కొన్ని ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి కూడా ఆస్కారాలు కూడా ఏర్పడుతున్నాయి. సో అంచేత ఏమంటానంటే సో ఎవరైతే తెలంగాణ హైకోర్టు ఎగ్జామినేషన్స్కి సో ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకొని సో ప్రిపేర్ అవుతున్నారు, సో మీ టైం అయితే వేస్ట్ చేయకుండా సో మీరు ఈ గ్యాప్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడైనా పడచ్చు అనే ఉద్దేశంతో మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఓకే, సో మిగిలి ఉన్న ఎగ్జామినేషన్స్ కేవలం టైపిస్ట్ అయిపోయింది, కాపీస్ట్ అయిపోయింది, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అయిపోయింది. ఇది 2026 జనవరి 19 ఏర్పడిన రిక్రూట్మెంట్ ఇది. ఓకే, కేవలం సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్ ఈ ఎగ్జామినేషన్సే హైకోర్టుకి కండక్ట్ చేయడానికి సో నెక్స్ట్ క్యూలో ఉన్నాయి. కాబట్టి సో వన్స్ మే 12న స్టెనో అయిపోతే స్కిల్ టెస్ట్ వాటి సంగతి అయిపోయినట్టే. సో నెక్స్ట్ సో పేపర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ రిటన్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించిన స్కెడ్యూల్స్ మనకు విడుదల చేయడానికి సో ప్రయత్నాలు జరుగుతున్నాయని మనం భావించి సో ఖచ్చితంగా మన ప్రిపరేషన్ అయితే సో ఒక లెవెల్లో మాత్రం మీరు ముందుకు ఖచ్చితంగా వెళ్ళాల్సింది 100%. ఎందుకంటే సో ఈసారి కాంపిటీషన్ చాలా ఉంది. సో లాస్ట్ టైము సో 1 or 2 మార్క్స్తో మిస్ అయిన వాళ్ళు కూడా ప్రిపరేషన్ క్యూలో ఉన్నారు. దయచేసి ఇది గమనించుకొని సో ముందుకు వెళ్ళండి. ఓకేనా, సో జూన్లో కూడా జూన్ ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్లో కూడా ఎగ్జామినేషన్ జరగచ్చు. ఎందుకంటే సో ఇక్కడ కూడా మీరు హైకోర్టు హాలిడేస్తో అస్సలు కంపేర్ చేయదు. ఎగ్జామినేషన్ని హైకోర్టు హాలిడేస్తో అస్సలు కంపేర్ చేయకూడదు. ఓకే, సో కండక్టింగ్ ఏజెన్సీ ఈజ్ డిఫరెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో దయచేసి సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. సో విత్ దిస్ ఎందుకంటే సో ఆల్రెడీ వీళ్ళకి ఇచ్చినారు, సివిల్ జడ్జి వాళ్ళకి ఇచ్చినారు జూన్లో అని ఇచ్చినారు. తర్వాత సో ఇది స్టెనో స్కిల్ టెస్ట్ మే 12తోని సో ఇది అయిపోతుంది. సో మిగిలిన సిబిటి మోడ్లో కండక్ట్ చేయాల్సిన ఎగ్జామినేషన్ ఒకవేళ మే 12 తర్వాత ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే మనకు సిబిటి స్లాట్స్ ఎక్కువ స్థాయిలో దొరకనికి ఆ గ్యాప్ అయితే ఉంది. మే 17 వరకు గ్యాప్ అయితే ఉంది. సో అక్కడ జరగచ్చు. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ అండ్ తర్వాత అది మిస్ అయిన తర్వాత నెక్స్ట్ సో మే 30 వరకు ఈ జీడీ ఎగ్జామినేషన్ కొనసాగుతుంది. కాబట్టి దాని తర్వాత మనకు నెక్స్ట్ జూన్లో ఆస్కారం ఉంది. ఓకే, జూన్ ఫస్ట్ వీక్ నుంచి. ఓకే, సో జూన్ ఫస్ట్ వీక్ నుంచి సో మనకు ఆస్కారం ఉంది. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో మనకు సమయం ఉన్నదే చాలా తక్కువ. సో మీ యొక్క ప్రిపరేషన్ ఫ్లోలో పెట్టేసుకోండి, ముందుకు వెళ్ళిపోండి, అంతే. సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ అండి. సో హైకోర్టుకు సంబంధించి సో పీడిఎఫ్ మెటీరియల్స్ అండ్ టెస్ట్ సిరీస్ సో ఎగ్జామ్ ఓరియంటెడ్ మాదిరిగా మీకు మెటీరియల్స్ కూడా అందులో ఉన్నాయి. సో క్లాసెస్, మెటీరియల్స్, టెస్ట్ సిరీస్ కావాలంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ సో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ తెలంగాణ హైకోర్టు సంబంధించి సో ఏవైతే సిబిటి మోలో జరగాల్సిన జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి సో పూర్తి స్థాయిలో మనం కోర్స్ కూడా ఇచ్చినాము. ఇందులో మీకు థియరీ క్లాసెస్తో పాటు ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి అండ్ ఈ పీడిఎఫ్ మెటీరియల్స్. ఓకే, సో ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ నీట్గా అర్థమయ్యే విధంగా సో ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ స్ట్రెస్ చేయకూడదు ఇక్కడ హైలైట్ చేయబడి నీట్గా ఉన్నాయి. చాలా మంచి పీడిఎఫ్స్. ఎగ్జామినేషన్ మీకు 100% యూస్ఫుల్ అవుతుంది. ఇందులో ఉన్న గ్రాండ్ టెస్ట్లు మాత్రం 100% యూజ్ అవుతుంది. సో విత్ డీటెయిల్డ్ మీకు నోట్స్ థియరీ కూడా ఇచ్చినాము, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్ ఎగ్జామినేషన్స్ లక్ష్యంగా పెట్టుకొని సో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సో ఇందులో కూడా మీకు ఫుల్ థియరీ క్లాసెస్తో పాటు ఫ్రీ గ్రాండ్ టెస్ట్, అదేవిధంగా వెరీ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కూడా మనం ఇందులో ఇచ్చినాం. సో ఇంక్లూడింగ్ మెటీరియల్స్ కూడా మీరు అనుకోవచ్చు. ఓకే, సో ఈ 2 బ్యాచ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలి అనుకుంటే సో గూగుల్ ప్లే స్టోర్ నుంచి Q&A ఎగ్జామ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ కోర్సెస్ మీద మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి. ఆల్ కోర్సెస్ మీద నొక్కితే మీరు యాప్లోకి వెళ్ళచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే మీకు అక్కడ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది. దిస్ ఈజ్ నంబర్. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ కానీ కాల్ ఆన్ చేసి మీ యొక్క డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇంకా ఎటువంటి టెన్షన్స్ కానీ ఈ హాలిడేస్కి ఎగ్జామినేషన్ రిలేషన్ పెట్టుకొని గ్యాప్ ఉంది కదా అని పక్కన పెట్టేస్తే సో ప్రిపరేషన్లో ల్యాగ్ అవుతుంది, వెనకబడిపోతారు. సో కాంపిటీషన్ లాస్ట్ ఇయర్ లాగా లేదు, రేంజ్లో ఉండబోతుంది. ఓకే, సో జాగ్రత్తగా ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకేనా, రైట్. సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఈ ఇన్ఫర్మేషన్ని మన మిత్రులకు ఎవరైతే తెలంగాణ హైకోర్టు ప్రిపేర్ అవుతున్నారో చేరవేయవలసిన వారికి చేరవేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.